డిసైడ్ అయ్యాను, ఇంటికి దగ్గరలో ఉన్న ఉప్పేరు బ్రిడ్జి మీద నుండి దూకి చచ్చిపోదామని. అర్ధరాత్రి బయలుదేరాను, సూసైడ్ నోట్ రాసి ఆ బ్రిడ్జి ఎక్కి నిలవబడి ఇలాగ అనుకున్నాను, అరే జాన్, దేన్ని తలంచకు, ఎవరిని గుర్తు తెచ్చుకోకు, హాయిగా ఇక్కడి నుంచి దూకి చచ్చిపో. హాయిగా తీసుకెళ్ళి సమాధిలో పండబెడతారు, ఇంకా గాఢమైన నిద్ర, అమ్మ నాన్న ఏడుపులు కూడా వినని ఓ మంచి విశ్రాంతి అది. ఇలా నాకు నేనగానే ఓడిపోయిన వాడు భూమి మీద బ్రతకడానికి అవకాశం లేదు, వాడు సమాధిలోనే ఉండాలి అని ఒక ఆలోచనతో నా జీవితాన్ని నేను పాడు చేసుకుంటూ వచ్చాను. ఆ రాత్రి ఆ బ్రిడ్జి ఎక్కి ఏడుస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు, నశించిన దానిని వెతక రక్షించుటలో ఆయనకున్న శ్రద్ధ ఎంతో అమోఘం. ప్రభువుని నేను ఎప్పుడు వెతకలేదు, కానీ చావు అంచులో నిలవబడి ఉన్న నన్ను వెతకడానికి ఆ రాత్రి ఆయన స్థలానికి దిగి వచ్చాడు. ఆయన ఆ రోజుల్లో ఆయన వల్లే నన్ను ఎవడు పట్టించుకోలేదు, ఎవడు నా యొద్దకు వచ్చి మాట్లాడిన వైనో నాకు తెలియదు, గుర్తులేదు కూడా. నా చుట్టూ తెలియని ఒక నెమ్మది, సమాధానం కమ్ముకుంది. నేను నిలవబడిన స్థలములో ఒక స్వరం నాకు తెలియకుండానే వినబడుతుంది. అది 360 డిగ్రీలు ఎట్నుంచో వస్తుందో కూడా తెలియని స్వరం. నా కుమారుడా, నీ తండ్రి అయిన మోసే దేవుడును నేను అన్నాడు. నాన్న పేరు మోసే, అమ్మ పేరు లూదియా. నాన్న పేరు ఎందుకు చెప్పండి నాకు అర్థం కాల. తర్వాత నాకు తెలిసిన విషయం, అమ్మా నాన్న ఇంట్లో పండుకుంటే ప్రభు చెప్పాడంట, నీ కొడుకు చావడానికి వెళ్ళాడు, లేచి ప్రార్థన చేయమన్న దేవుని స్వరం. ఆ ఉలుకుపాటులో లేచి దేవుని సన్నిధికి పరిగెత్తి, ప్రభువా వాడు ఎక్కడున్నాడో, ఎక్కడ ప్రయత్నం చేస్తున్నాడో తెలియదయ్యా, వాడు బ్రతకాల, వాడు ఏ చేత్తో విసిరేసాడు బైబిల్ అదే చేత్తో మరలా పట్టుకోవాలి, వాడు ఏ నోటితో సేవ చేయను అన్నాడు అదే నోటితో వాడు సేవ చేసే స్వార్థికుడిగా మార్చబడాలి. నా బిడ్డ చేసిన ప్రతి దోషాన్ని మా తలల మీద పెట్టుకుని మేము ఒప్పుకుంటున్నామయ్యా అని అమ్మా నాన్నలు ఏడ్చిన ఏడుపులకు ఆ రాత్రి దొరికిన ప్రతిఫలార్థం అది. స్తోత్రం కలుగునుగాక. తల్లిదండ్రులు ప్రార్థనా పరులైతే పిల్లలు ప్రపంచానికి ప్రయోజనకరమైన పాత్రలుగా దేవుడు మార్చగలుగుతాడు. మీ ప్రార్థనలు ప్రాకారం అవుతాయి, మీ కన్నీళ్ళు కవచమై మీ బిడ్డలను కప్పగలుగుతారు. కొన్నిసార్లు ఇక వీడి కోసం ప్రార్థన చేయడం అనవసరం అని విసుగుతాలు రావచ్చు, కానీ ఒక మాట చెప్తున్నాను, మనకైనా చావు ఉందేమో కానీ ప్రార్థనకి చావు లేదు. ప్రార్థన వ్యర్థంగా పోదు. ఆ రాత్రి వారి ప్రార్థనకి దేవుని సన్నిధి నా మధ్యలోనికి దిగి వచ్చింది.